హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణంలో భాగంగా ఎలుకకు ఏ విధంగా శాప విముక్తురాలు అయ్యిందో, అలాగే వితంతువు శివలోకానికి ఏ విధంగా చేరుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతినిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారం ఏమీ తీసుకునేవాడు కాదు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణ పఠనం, శ్రవణం చేసేవాడు. ఆయన నియమనిష్టలను గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తిగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ ఉండటం చూసి ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనని మరింత వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతాడో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా గుడిలో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడని అన్నందుకు గాను ఎలుకవై చెట్టు తొర్రలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు. తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది. అందువలన అడవికి, అక్కడ జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు తొర్రలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు. అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతకుడు ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జంతువులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు.
ప్రశాంతమైన జీవితము, మరణానంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం, పురాణ పఠనం మొదలైన వాటి గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక వ్రత మహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. రాజా, ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది. వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును, ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు. డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతరుల కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు. ఎక్కడా కాసేపు కూర్చుని పురాణ కథలు వినేది కాదు. అందువలన భక్తి, భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు. ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకడం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. అయిష్టంగా, అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది. జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు. ఈలోగా సంపదలు శాశ్వతం కాదు. ఆ సంపదే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు. భగవంతుడిని గురించిన 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు. జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతసేపో నిలబడ్డాను. ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను. అలా ఇచ్చే వరకు వాళ్ళ వాకిట్లో నుంచి కదలిదాని కాదు. కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం! యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలచుకుని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా. వెలుగువైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్లను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖపు పనులే కదా తాను చేసింది అనుకుంటుంది.
ప్రతిరోజు ఎంతోమంది తనని చీదరించుకున్నారు. కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహ్యించుకోడు కదా, తనని అడిగారు కదా అని ఆయన ఎవరినీ ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా. భగవంతుడు దయామయుడు. పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో, వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది. దేవాలయాల్లో దీపం వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది. దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కార్తీక